కేసీఆర్ సీఎం అయ్యాక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో 16 గురుకులాలు మాత్రమే ఉండేవని కేసీఆర్ సీఎం అయ్యాక 350 గురుకులాలకు పెంచుకోవడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ఆయంలో అన్ని బీసీ గురుకులాలను ఇంటర్మీడియట్లోకి అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. 35 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను కేసీఆర్ తెచ్చారన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు బ్లాంకెట్స్ హరీష్ రావు పంపిణీ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ పొందిన వారికి సొంతంగా ఐప్యాడ్ ఇవ్వనున్నట్లు హరీష్ రావు తెలిపారు. బైపీసీ విద్యార్థులు బాగా చదివి మెడికల్ కాలేజీలో సీటు పొందితే మీ ఫీజుని నేనే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో సిద్దిపేట మెడికల్ కాలేజీలో 280 మెడికల్ సీట్లకు పెంచుతామని అన్నారు. ముఖ్యంగా నేను చాలా రోజుల కిందనే రావాల్సి ఉండే, అప్పుడే మీరు సంక్రాంతి సెలవులకు పోయారట. సెలవులు అయినాక వద్దామంటే అందరు పిల్లలు రాలేదు, కొందరే వచ్చారు, తర్వాత రమ్మన్నారు. సంభవం అట్లా నెల రోజులు వాయిదా పడ్డది. మీ అందరికీ చలికాలం కదా, బ్లాంకెట్స్ ఇద్దాము, మీ అందరికీ ఇబ్బంది ఉంటుందని చెప్పి మా లక్ష్మణ్ సేట్ని అడిగితే మీ అందరి కోసం బ్లాంకెట్లు కొనుక్కొని తీసుకొని రావడం జరిగింది. అంటే డార్మెటరీ లేదు, క్లాస్ రూమ్లోనే డార్మెటరీగా వాడుకుంటున్నారు. అట్లీస్ట్ కొంచెం బ్లాంకెట్స్ ఇస్తే కొంచెం పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాం. మీకు తెలవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి తెలంగాణలో. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు బీసీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు. మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాలు ఎన్ని అంటే 16 మాత్రమే ఉండేవి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 గురుకులాలను 350 బీసీ గురుకులాలకు పెంచింది కేసీఆర్ గారు. మొత్తం రాష్ట్రంలో 16 గురుకుల పాఠశాలలే ఉండేవి, అది కూడా అప్ టు 10th క్లాస్. అప్ టు 10th క్లాస్ వరకే బీసీ గురుకులాలు ఉండేవి. ఇంటర్మీడియట్ ఉండేది కాదు, డిగ్రీ ఉండేది కాదు. అవి 16 మాత్రమే ఉండేవి. అందులో ఆడపిల్లలకు ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% 50% ఆడపిల్లలకు బీసీ గురుకులాలు ప్రారంభించింది కేసీఆర్ గారు. అంతేకాదు ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా ఈరోజు గురుకుల పాఠశాలలకు బీసీ పిల్లలకు పెట్టింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు అన్ని గురుకుల పాఠశాలల్ని అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం పెంచుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చింతమడకలో కూడా ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఉంది. అంటే పిల్లలు 10th కాగానే ఇంటికి పోతే కొంతమంది తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిల్లల చదువు ఆగిపోతుంది అని చెప్పి కేసీఆర్ గారు ఇంటర్మీడియట్ వరకు చదివిద్దాం, అప్పటి వరకు అయితే కొంచెం పెద్దగా అయిపోతారు, సొంతగా ఆలోచించుకుంటారు, ఉన్నత చదువులు ఇంకా చేసుకోవడానికి వాళ్ళకు ధైర్యం, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుందని చెప్పి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండే అన్ని బీసీ గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచడం జరిగింది.